అన్స్టాపుల్ అయితే బాగా సక్సెస్గా మళ్ళీ నడుస్తూ ఉంది బాలకృష్ణ గారిది. అతను దానివల్ల ఇంకా ఎక్కువ ఫేమ్ అయితే సంపాదించడం చూసాం. అలానే ఓటీటీలో ఏదైతే సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఏదైనా ఉందంటే ఇండియా వ్యాప్తంగా ఇదే బాగా నడుస్తుంది ఒక షో అయితే. ఓవరాల్ అయితే ఇప్పుడైతే మనకి అల్లు అర్జున్ గారు ఈ షోకి రావడం చూస్తున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ప్రోమోలో చూద్దాం మరి, అది మొత్తం చూస్తే కానీ మనకు అర్థం కాదు. కొన్ని అన్నాడు అక్కడ, ఏదో కొన్ని మాటలు అయితే వచ్చినాయి. అది మనం పూర్తిగా చూడకుండా మనం ఎలాంటి నెగిటివ్స్ కామెంట్స్ ఇచ్చేయకూడదు. కానీ అప్పటికే మెగా ఫ్యాన్స్ అయితే ఆగ్రహంతో పుష్పరాజ్ పైన, మన అల్లు అర్జున్ పైన అయితే కొంచెం నెగిటివ్గానే అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి, ఆయన అయితే కొంచెం అగ్రెసివ్గా కొంచెం అది చూసి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. మరి చూద్దాం, షోలో ఏం చెప్పాడు మనకు కూడా ఐడియా లేదు. అన్నీ తెలుసు కదా, బ్రేక్లు వేస్తారు కదా, చిన్న మాట చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. చూద్దాం మరి సినిమాలో ఏం చెప్పాడు, అన్స్టాపుల్లో ఏం చెప్పాడు చూడాలి. 15వ తారీఖు రిలీజ్ అవుతుంది అనుకుంటా, గురువారం రావాలనుకుంటా. మరి నేను డేట్ కరెక్ట్గా గమనించలేదు. వస్తే గురువారమే రెగ్యులర్గా వస్తుంటుంది, మరి శుక్రవారం ఏమైనా వస్తుంది. 15వ తారీఖు అన్నట్టు గుర్తుంది నాకైతే. చూద్దాం మరి, అన్స్టాపుల్లో అల్లు అర్జున్ అయితే రాబోతుంది పుష్ప 2 సంబంధించి. ఇంకా చాలా విషయాలు మాట్లాడే ఆ విషయం గురించి రిలీజ్ అయినాక తెలుస్తుంది. అలానే చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ కావచ్చు, అలానే మిగతా వాళ్ళు, అలానే లక్కీ భాస్కర్కి సంబంధించి వాళ్ళు రావడం, దుర్గా సల్మాన్ రావడం కావచ్చు, లేకుంటే సూర్య గారు రావడం చూసాం. సూర్య గారి షో మంచి హిట్ అయింది, చాలా ఎమోషన్గా బాగా హిట్ అయింది మంచిగా. అలానే గజనీ సాంగ్కి వాళ్ళు డ్యాన్స్ చేయడం కావచ్చు, మొత్తం ఎక్సలెంట్గా అనిపించింది. అన్స్టాపుల్ మంచి బాగుంది షో అయితే. నేను ఆహా చేసుకున్న దానికోసం, మళ్ళీ ఇంకా వేరే కారణాలు ఆ సినిమా, దాంట్లో ఉన్న సినిమాలు కూడా నేను సరిగ్గా చూడను. స్టార్టింగ్లో మంచి సినిమాలు తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఆహా వాళ్ళు ఇప్పుడైతే ఏదో అడపడప తీసుకొస్తున్నారు, అంత నుంచి ఏం తీసుకోవట్లేదు సినిమాలు వాళ్ళు కూడా. ప్రస్తుతానికైతే అన్స్టాపుల్ బాగుంది, ఒకసారి అయితే వాచ్ చేసింది మీరైతే. ఆహాలో మంచి షోలు అయితే వస్తున్నాయి. సూర్య గారి కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు. అలానే మన దుల్కర్ సల్మాన్ కూడా మంచిగా ఎంటర్టైన్ చేయడం చూసాం మనమైతే. నెక్స్ట్ అల్లు అర్జున్ రాబోతున్నాడు, చూద్దాం మరి. ఇంకా చిరంజీవి ఇప్పుడు ఒకసారి కూడా రాలేదనుకుంటాను. చిరంజీవి అయితే రాలేదు ఇప్పుడు ఒకసారి కూడా. చూద్దాం మరి, చిరంజీవి వస్తే బాగుంటుంది వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ పైన. చూద్దాం మరి, చిరంజీవి గారు సినిమా ఉంది మంచి సంక్రాంతికి సినిమా ఉంది కాబట్టి, మంచి సంక్రాంతి పోస్ట్ పని అయిపోయింది కదా. కలిసి గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఏమైనా తీసుకొస్తారని చూడాలి. సంక్రాంతికి వస్తుంది, ట్రై చేస్తే బాగుంటుంది. రామ్ చరణ్ కూడా వస్తే బాగుంటుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే షో చూసేదాకా మనం ఏం చెప్పలేము, కానీ ఆ ప్రోమోలో చూసిన కట్లు చూస్తే కొంచెం నెగిటివ్గానే అనిపిస్తూ ఉంది. మరి అల్లు అర్జున్ మాట్లాడుతూ చూడాలి. అది 15వ తారీఖు రిలీజ్ అవుతున్న దాంట్లో తెలుస్తుంది మనకు అన్స్టాపుల్లో. ఆ రోజు వాచ్ చేసినాక ఒకసారి మనం దాని గురించి పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన గురించి ఆ ప్రోమో చూసి మనం అతను నెగిటివ్ మాట్లాడాడు, పాజిటివ్ మాట్లాడాడు, మనమైతే ఏమి గెస్ చేయలేము. అప్పుడే ఫ్యాన్స్ అయితే, మెగా ఫ్యాన్స్ అయితే కొంచెం నెగిటివ్గా ఉన్నట్టయితే భావించి వాళ్ళైతే ట్రోలింగ్ అయితే మొదలెట్టారు అల్లు అర్జున్ పైన అయితే. అలానే ఇంకోటి అయితే సర్కిల్ అవుతుంది, చిరంజీవి గారు ఇండైరెక్ట్గా మెగా ట్యాగ్ను వాడుకోవద్దని అయితే అల్లు అర్జున్ ఇండైరెక్ట్గా చెప్పారని అయితే ఒకటి, అది కూడా నడుస్తుంది. అది కూడా ఎంతవరకు వాస్తవం, అది చిరంజీవి గారు అలాంటి మాట అంటారని అయితే నేనైతే అనుకోను, 100% షూర్గా అనుకోను. అది జస్ట్ ఏదో ఫేక్ అయితే నడుస్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్, ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.